మా కోవిలికి వచ్చావు. శిరసికిన సిరి పాదముపై తపస్సు పట్టి ఉన్నావు. అవును స్వామి. నీవు ఎవరు? నేను తాతమేమిడి తల్లి. జై లక్ష్మీరమణ గోవింద. పరమటావు కాక దేశమన్నాదే పాలవన్నాదే దేశమన్నాది పాలవన్నాదే శ్రీరామ కొండమంటారు బాబు నన్ను. మా భక్తురాలా? మరి మీరెవరు? అవును, మీ పల్లెలు, మీ కులగొట్టు నామదేవులు నాతో చెప్పండి అన్నయ్యా. అలాగే మేము ఎవరైనది కూడా చక్కగా వివరించారు ఆలకిచ్చావమ్మా. అలాగే అన్నయ్యా. అమ్మ వినవెన్న భక్తురాలా, భద్రాచలం. అవునన్నయ్య. భద్రాచలం వెలుచున్నాడు మా తల్లి శేషాచలుడు. శేషాచలుడు భార్య కలదు మా తల్లి పేరూరమ్మ. అలాగే అన్నయ్య. పేరూరమ్మ గర్భమందున నేను ప్రేమతో 7 జన్మించి ఉన్నాము తల్లి. వారెవరు అన్నయ్య? తెలుగున హాలికిచ్చి మొత్తారా స్వామి. అందరికన్నా అందరికన్నా పెద్దవాడు పెదవోపులేసు. అవరు స్వామి. వారికన్నా చిన్నవాడు చిన్నవోపులేసు. అలాగే అన్నయ్య. వారికన్నా చిన్నవాడు కదిరి నరసింహ స్వామి. వారికన్నా చిన్నవాడు గణమద్దు లేటందరు. వారికన్నా చిన్నవాడు గోపాల స్వామి. వారికన్నా చిన్నవాడు గోవిందరాజు. అందరికన్నా చిన్నవాడు
శ్రీ వెంకటేశ్వరుడు తల్లి అలాగే స్వామి. అయినను మా కోవిలకు వచ్చావు. మీ వృత్తాంతం నీవు తెలుపుకున్నావు, మా వృత్తాంతం నేను తెలుపుకున్నాను. అవును స్వామి. అయినను మా కోవిలకు వచ్చి శిరసి కింద శ్రీ పాదముపైన 7 గడిలు తపస్సు పట్టి ఉన్నావు గనుక ఎందుకోసం తపస్సు పట్టి ఉన్నాం భక్తురాలా మీరు? తెలుపుతా ఆలకించమన్నయ్యా. అలాగేనమ్మా. జై లక్ష్మీరమణ గోవింద. ఏమి లేక నేను రాలేదానా, నీ భాగ్యనాథా. అవునమ్మా. జనమాతోలకే. గోవింద, గోవింద, కులమ చెప్పాటనే నడమంది కొడుకుల కలిగావా. అవును తల్లి. ఆలనాదావా. కులమ చెప్పాను, ఆడవాళ్ళి కొడుకుల కలిగారు. గోవింద, కొడుకులు కలిగారు. గోవింద, ఆడమందే కొడుకుల సంగడు ఆడబలాలేవా. ఆడబలాలేవా. ఆడమంటే కొడుకులు ఆడవాళ్ళలేదు. ఆడబిడ్డలేదు. పశువు కొంకామ కుమరానికి ఆడబిడ్డలేవా. ఏమిటమ్మా? అయ్యయ్యా. గోవింద, గోవింద, అమ్మాయానే పిలవడానికి ఆడబిడ్డలేవా. ఏమిటమ్మని మాటలు? ఆడబలాలేవే. అమ్మా అన్నయ్య. గోవింద, ఆడవాళ్ళలేదు. ఆడబల శాతనమతము నాకే కావలెను. అవునమ్మా. అన్నమాలనాదావా. ఆడవాళ్ళ సంతానము స్వామి నాకే కావలెను. అలాగే స్వామి. నాకే కావలెను. అన్నయ్య, అమ్మ భక్తురాల. ఆడబల సంతానం కొలకి ఓహో. నీ కోడలకు వచ్చి అవునమ్మా. నీ పాదాలపైనే ఆహా. తపత్తు పెరుగుతాను నేను. ఏమిటమ్మా? 6 మంది కొడుకులు ఉన్నా ఆడబిడ్డ కోసం మా కోవిలకు వచ్చావా? అవును స్వామి. నీకు ఆడవాళ్ళ సంతానం ఇచ్చిన కొన్ని అగసాట్లు కలుగు. ఏమన్నా? అలాగే కొడుకు వాళ్ళకి ఇచ్చబమ్మా. ఏమన్నయ్యా? అమ్మ వినవిన భక్తురాల, ఆ భక్తురాల, హరి భక్తురాల. అమ్మా వినగన. ఆడవాళ్ళ సంతానము నీకు అవసరము లేదు. ఆ భక్తురాల. అమెరికను ఆడచెల్లము, అది వంట సుతాను. ఆ భక్తురాల. అమ్మ భక్తురాల. ఆడవాళ్ళ సంతానం నీకు ఎంత మాత్రమైన అవసరం లేదు. ఏమన్నయ్యా? కాబట్టి అమిరితే ఆడవాళ్ళ సంతానం కొంత సుఖం మాత్రమే. ఆడవాళ్ళ సంతానం అమరుకుంటే చాలా అగసాట్లు కలుగు. కాబట్టి పట్టిన తపస్సు విడిచి మీ పాలుగొండకైనా వెళ్ళవమ్మా. అన్నయ్యా. ఆహా. నీవుండే దాకొండపై నా స్వామి వేణునండే నేలపై. వేలేల ప్రవేశనా, నీ పూల పూజేచనా. అన్నయ్య,
బహుమానం ఇచ్చదును లేవమ్మా. ఇస్తాలేమ్మా ఇస్తాలే. అంత పిచ్చి ఎందుకమ్మా ఆడబిడ్డ పైన? అన్నయ్య ఆ? 600 సంవత్సరాలు ఆడబిడ్డ పుట్టింటే ఆహా. నాకు సంతోషం ఆనందం అన్నయ్య నాకు. అవునా? అవునన్నయ్య. ఆహా. నేను పొరపాట్లు పొడుచుకొని ఏమన్నా అయింటే పుడితే పోయేది నష్టమేమే ఆడబిడ్డ మరి జీవితం. ఆడబిడ్డ ఎట్లమ్మా? ఎందుకు ఆడబిడ్డ జీవితమ్మా? ఓహో, మగబిడ్డ ఎంతమంది ఉంటే ఏం చేయాలి మగవాళ్ళు? అంతేలే అంతేలే. అదే ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ ఉంటే అశోకం ఇచ్చేదానికి చీరలు ఇచ్చేదానికి ఆహా, పుట్టింటి వస్తుంది ఆడబిడ్డ. ఇంతకు ముందు ఉండేది ఆ కోరిక. ఆ? 6 మంది కొడుకులకు పుట్టే ముందు. అదే 6 మంది నా ఆడబిడ్డ కోసమా ఆహా. 6 మంది కొడుకులు పుట్టినారు. ఏం చేసేది? అవునా? సరే అమ్మా, ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడుచున్నావు కాబట్టి ఆ? నీ కోరిక మేరకు వరమలు ఇచ్చేది ఆడబిడ్డ సంతాన వరమలు. నిజమన్నయ్య? అవునమ్మా. మహాభాగ్యం అన్నయ్య. ఆహా, భక్తురాలు మాట విన్నదు తన మధ్య లేదు. దేవుడు మధ్య స్వామి నీ కోరిక మేరకు ఆడవాళ్ళ సంతానం వరములు ఇచ్చాడు కనుక నిజమన్నయ్య? వారం శనివారం ఒక్క పొద్దులుండి తలంటి తల స్నానము చేసి ఈ పళ్ళు పొలములు భోంచేయగా అలాగే స్వామి. పళ్ళు తిన్న 10 గడియలకి నీకు బాలగర్భములు నీకు పుట్టే బిడ్డకు చిన్నమ్మని నామకరణం చేసి మా కదిరి కోగిలు ఇచ్చేయడమ్మా. సంతోషం అన్నయ్య. ఆహా, తక్షణమే నీకు వరములు ఇచ్చారు కనుక మా కదిరి కోగిలికైనా చేరవచ్చింది తల్లి. క్షేమంగా వెళ్ళానన్నయ్య. ఆహా. మహాభాగ్యం కదా. ఆ. క్షేమంగా వెళ్ళండి. మాటలాడుతా మాటలాడుతా మాయమోతాడు దేవుడు. అదిగోని మాయనే తన మధ్య లేది. దేవుడు మధ్య ఆందిమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదో ఎప్పు నూనె సంపంగ నూనె పాలడాయిలు గాళ్ళేమో ఏ సీతారాం కైలా నీ క్యాలర్ సింపుల్ చుట్టూ నా కొడక ఆందిమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదో ఎప్పు నూనె సంపంగ నూనె పాలడాయిలు గాళ్ళేమో సీతారాం కాయలు గుడ్డికాయలు రే నీ క్యాలరా గుమ్మడికాయ మగ నా కొడక పెద్దమ్మ యాప్సే తీసుకో కజ్జాయిలు బాగా అవుతాయి ఈసారి పండగ వద్దా వద్దుకుంటాం నేరే నేరే పోయినెవర్రా చేపలు ఉన్నాడా నీవెవరు వారవా? మానేదిలే మానేది లేదా? అవును మానేది కాదు. నేను వచ్చి మొన్న మానేదిలే ఇంకా ఏంది? ఏంది మానం మేము ఆహా, మానకపోతే అంతే. మానేదిలే ఎప్పుడు పోతారో తెలియదు. మళ్ళా వచ్చి నా మీదతో నేను కొట్టుకోవాల్సి వస్తాను నిన్నే పోయి కలిపి ఏం కర్మరప్ప నేను మానేదిలే మానవా? మానేదంటే మళ్ళా మానవ అంటే ఎవరు వినా నువ్వు మానేదంటే నీ అలవాట్ల మానుకోమని కాదు. ఇంకేమే ఎవరు మానవ అంటున్నాను. నేను ఎవరన్నా అవును. నేను ఎవరన్నా అయిపోతావా వ్యాపారాన్ని కట్టం వచ్చి నువ్వు పోనీచి భూమి ఎందుకల్లా అన్ని గల్లా కొబ్బరి నూనె గల్లా ఎనిమి మానవా? అన్నం గల్లా కొబ్బరి నూనె గల్లా అని అలానగా ఏమిటి? యో ఏమే? పద్దెనిమిది వ్యాపారాన్ని కట్టం వచ్చిన మా చెప్పరు నా కొడుకు నిన్న నోరు మూసుకొని పోనీ చేసేసిపో భూమి అనగా ఏమిటి మానవా? పన్ని కట్రైలు ఉన్నాయి తీసుకో జత 30. అలాంటివి మాకు అవసరం లేదు. బాగా జరిగి వ్యాపారమా యా ఊరు మందే మాది కదిరి. మా దిక్కదిరా మాది కదిరి కాదు,
మా ఊరు కదిరి. మీ ఊరు కదిరి? అవును. ఆడు నల్ల చెరువు కదిరి. ఆ నలజరు కాపక్కుండేది కదిరి. కదిరిలో నాకు అందరు తెలుసు, నాకు తెలియకుండా ఊరి. ఈ కోనేటి కట్టిన మెట్లు కొట్ట రామన్న కొడుక? ఏయ్! రామన్న కొడుకు ఎంగటప్ప మనోడా? కాదు కాదు. గొడు ముందు టాప్ నుంచి మెట్లు గిన్నెలోకి వేసుకుంటుందే ఆ. పాపలమ్మ కొడుకుదా? ఏయ్! కదిరి నరసింహ తమ్ముడు, నా పేరు గణవంతులేటి. ఏమే ఈ పొద్దు కడమిది లేకంటావు, రేపు మా మీది లేకంటావా? ఆ, నేను సస్తే బాత్రూమ్ లేక మన జారి పడిపోతానే. అవులే. కడమిది లేకొద్దున్నా నేను మిద్ది లేక రానిగినే. ఆ. నువ్వెవరో చెప్పు. నా పేరు గణవంతులేటి మానవా. మేము దేవతలము. యాసెర్లో దేవేదే? ఏంది పీటీఎం చెరువులో నీళ్ళు వదిలేరంటే దేవు పో. అట్లా చెరువులో దేవాలయం కాదు, దేవాన దేవుళ్ళము. స్వామి దేవతలా? అవును. మీరు ఎక్కడ స్వామి ఉండేది? మేము పైన ఉంటాం. ఎలా చచ్చిపోయినావేమే? పైన ఏం పని నీకు? పైనుండి భక్తులు క్షేమంగా ఎలా ఉన్నారని చూస్తూ ఉంటాం. అట్లా దేవతలా? అవును. కదిరే స్వామి? అవును మానవ. కదిరిలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. శనిక్కాయలు ఇడిపించేస్తారా? చెరికాయలు ఏమిటి? శనిక్కాయలు ఎన్నే కూడా తెలదా? తెలియదు మాకు. ఏం పని చేస్తావు కదిరిలో? ఏం పని చేయం. అడాసి మొండా కొడుక. ఏయ్! ఏం పనికి బాగుంటే కళ్ళు వచ్చి తిట్టేది. ఆహా. కసమే ఏం పనికి బాగుంటే మీకు అన్నం ఎట్లా? మేమా అనునిత్యం అమృతం సేవిస్తాం. అమృతమా? అవును. మీ ఊర్లో ఎంత 90? 90. మానవా, నువ్వు కూడా దాల్లాన్ని ఇట్లున్నావు సంపీటి. ఏమిటి 90 90? అమృతం అంటే నువ్వు అలా మత్తెక్కి అమృతం కాదు. అంటే నేను తెలుగులో చెప్పి ఇంగ్లీష్ తెలుగులో చెప్తా. మేము తినేది పంచామృతం. పాలు, పెరుగు, అవును. యాపిలికాయలు, ఆ, లాస్ట్ లో గొర్రె పీసులు వేసి పిసుకుతారు. ఏయ్! గొర్రె పిసుకలు కాదు, దానిమ్మ గింజలు. అది వేరు ఇది వేరా? అవును మానవ. అంటే కదిరి దేవతలు అన్నమాట. అవును. ఏం సమయం కొత్తపల్లికి వచ్చింది ఇది? ఎవరో కొత్తపల్లిగా ఆ, ఎవరో భక్తురాలు మా గోవిలకు వచ్చి అవునులే. శిశు కింద శ్రీ పాదం పైన తపస్సు పట్టి ఉంటే ఆహా. ఆ భక్తురాలకు వరమలు ఇవ్వడానికి వచ్చాం. ఎవరో భక్తురాలు తపస్సు పట్టింటే కదిరి నుంచి ఇంత దూరం వచ్చినవా? అవును మానవ. ఈ ఎరకాడ బస్సులు లేవు, ఆటోలు లేవు, ఎట్లా వచ్చినావు? కరెక్ట్ సిమెంట్ లారీకి హాస్పిటల్ కాడ దిగి నడుచుకొని వచ్చేయంటో. ఏయ్ మానవ, అట్లా వాహనాలు ఎక్కువ కాదు. ఎట్లా? మేము మాయమయ్య దేవుళ్ళము. సమయం మాయమే దేవతలు? అవును. సమయ నేను ఎప్పుడు చూసిందా? ఆ, ఇప్పుడు అట్లా మాయమైపో. నేను దిక్కు తెలియక. మానవ, నేను మాయమవడం నువ్వు చూడాలంటే అవునులే. కళ్ళు మూసుకొని ఆహా. గోవింద నారాయణ అంటే మాయమయ్యేది. కన్ను మూసుకొని పోయిందని ఇదాం దూరం ఇంకో వెళ్ళిపోతావు. అలా కాదు మనవా. రాయల బాగా వెళ్ళిపోతావు నువ్వు. ఈ బుద్ధ నా మహిమ చూసుకో. చూడాలంటే ఆహా. ఒకసారి 2 కళ్ళు మూసుకొని అవునులే. 2 చేతులు జోడించి గోవింద నారాయణను మాయమయ్యేది. గోవింద నారాయణకి వెళ్ళిపోతావు. అవును. మళ్ళా రాళ్ళంటే ఎట్లా? మళ్ళా గోవింద నారాయణను ప్రత్యక్షమవుతాం. చూసుకోండి, నన్ను వెనకాలకి పోతే రాయితే వేసేయండి. కల్లాకో రాయి ఎత్తుకొని వేడుకుందినా? ఆ, గతిరి దేవుడా వైకుంఠవాస పరంధామమ్మ ఎక్కడా? ఊరికే అక్కడే ఉండకూడదని కొంచెం కదిలేమంతే. మా కాళ్ళు కాడి తీసేస్తా నీ కాళ్ళు. ఆహా. నిజంగా దేవుడైతే ఇట్లే మాయముగా. అలాగనే కదిరి దేవుడా వైకుంఠవాస పరంధామ మహానిభావ మాయమైపోయి దేవుళ్ళు ఎప్పుడు చూసిందా తండ్రి? ఒకసారి మాయమైపోదేవా కదిరి దేవుడా వైకుంఠవాస. నిజంగా దేవుడేక మళ్ళా వేడుకుంటా. కదిరి దేవుడా వైకుంఠవాస పరంధామ నా తప్పు అయిపోయింది. ఇలాగా ప్రదేశంగా దేవా చూస్తే మానవ మా మహిమ. సమయం నా ముడ్డి కింద అనుకుంటే నేనైంటి 70 సార్లు మాయమైంది అట్లా. ఆహా. సమయం ఆ భక్తురాళ్ళు కొండమ్మకు వరం ఇచ్చింది మీరే. మేమే. ఎలాగో ఆహా. నువ్వు లక్ష్మణ ఏంది నన్ను నువ్వు ఎలా ఊరుకోండి. నువ్వేం చేస్తావు? ఏంటో ఇదే కట్టితే ఆహా. సమయం. అవును. భక్తురాళ్ళు కొండమ్మకి వరం ఇచ్చింది మీరే. మేమే. ఎలాగో కొండమ్మ దేవికి వరం ఇచ్చారు. ఆహా. అదే చేతులతో నాకేమన్నా చేసుకో సమయం. ఏంది కావాలో కోరుకో మనం ఇచ్చదును. ఏమి కోరినా ఏమి కోరిన ఇచ్చదు. ఏందైనా ఏందైనా ఇస్తాం. సమయం నాకు ఏంది నాకు సమయం ఏంది మనవా. నాకు సమయం నాకు కాదు. నాకు సమయం సీతారాం కైలరా నీకు ఏళ్ళరా కుళ్ళిపిండి మగం నా కొడుక. కుళ్ళిపిండి వాసన నువ్వు అక్కడ సమయం. ఆ. నాకేమన్నా చేసుకో. ఏమి కావాలో కోరుకో. నాకేమన్నా చేసుకో సమయం. మనవా, ఇంత చిన్న వయసులో నువ్వు ఏం కావాలో కోరుకో ఇస్తాను. చెప్పరు అమ్మ చూసుకోండు. మీ శ్రీకాళ్ళు వెళ్ళి నీకు వస్తానే ఊర్లేక సమయ. ఆ. నాకు పిండ్లి గల్ల. పెండ్లా? పిండ్లి అంటే పిండ్లే. ఇంత చిన్న వయసులోనా? ఎవరు చిన్నోడా? నువ్వే. ఎవరు చూసిన చిన్నోడు ఎల్దీ తినేమే.
ఈ నెమ్మ మొన్న కొట్టే బాగా రాళ్ళు కనిపిస్తున్నాయా ఏం సస్తాను ఏమో పాండ మీనల మధ్య ఆ గోళ్ళపల్లి కడిగి అంటారు మాస్టర్ ఆధార్ కార్డు ఇది గుమ్మిడికే మగం నా కొడుకు నేను ఆయన గుట్టించింది జోడియా సమయ మానవా నాకు పెళ్లి కల్లా నేను పెద్దోడు అయిపోయినా పెళ్లి కావాలనా అయితే పెళ్లి నీకు 5 సంవత్సరాల తర్వాత అవుతుంది వెళ్ళు. ఇంక 5 ఏళ్ళకి నాకు పెళ్లి. అవును. ఎవరేమన్నా ఎక్కడ పైన పట్టండి అవునమ్మా అన్నీ నువ్వు ఎక్కడ పోవా అన్నింటి పాపం సమయ 5 ఏళ్ళు నేను తట్టుకోలేను కొంచెం ముందరికి రా నన్ను ఎక్కుతురా బాగా సర్వీస్ అయినావేమో అక్కడ లేదులే వచ్చినారు సమయ అవును 5 ఏళ్ళు తట్టుకొని కొంచెము రోజులు తగ్గించాలా అయితే నా భక్తితో నీకు ఈ రోజే లగ్నం జరుగును. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. ఎందుకు ముట్టుకుంటున్నావు? దొరికింది సమయ పెళ్లి అయిపోయింది నాకు. అవును. మళ్ళీ అదే ఇప్పుడు ఇంకా ఏమిటి? అదే ఈ పాలు ఇస్తారు, పూలు పెడతారు, ఇంట్లోకి దోస్తారు, గిడి పెడతారు, మంచి విరిగిపోతారు. అదేంటో వివరంగా చెప్పు. మంచి వేసి పెట్టేసి మళ్ళీ డాన్స్ చేస్తారేమో. ఏమే నాకంటే ముందుగా ఆటో జిక్కి మానవా దేవుడు బాగుందని మాకు చాలా ఉల్లాసంగా ఎగిరేమంతే. దేవుడు అంటే ఇట్లా ఉండాల, ఇట్లా ఆ చేయి దించు ఆన్ చేసి నల్లగా అయిపోయింది ఆన్ చేసి. సమయ ఏమిటి? ఫస్ట్ నైట్ శోభనమా? అయితే నీకు ఈ రోజే పెళ్ళైన 3 రోజులకు నీకు శోభనం జరుగును. వద్దు సమయ. ఏమే ఏంటో మాడాలు ఈడి సీడ్స్ పెట్టుకుంటాను ఇంట్లో అంత జనాలు దొడ్లేకి అనుకోలేంలే ఇప్పుడే చేసి. ఎందుకు మానవా? నీకేమి తెలుసు ఎన్నాళ్ళు నొప్పి వస్తుంది మా చెయ్యి నువ్వు బిర్యానీ. అయితే నా భక్తితో నీకు ఈ రోజే శోభనం కూడా జరుగును. అయిపోయింది. అలాగే వెళ్ళు. కాదా కదా ఏమిటి? అప్పుడు ఈ స్పీచ్ అనుకుంటువా? ఇంకేముంది? శోభనం అయిపోయింది. మళ్ళా ఆ కార్యక్రమం ఇప్పుడు ఏం కార్యక్రమము? ముందరికి వస్తుంది లాలి లాలి అదా? అది పెళ్ళైన 9 మాసములకు కడుపు కన్నం తింటివే తెల్లరైస్ తింటివి నువ్వా? ఏం మానవా? పెళ్ళైన సంవత్సరానికి ఆడన్న బిడ్డ పడతారా? ఎట్లా? మా ఊర్లో అట్లా ఈ పొద్దురయ్యి రేపు పొద్దున్నకి డాడీ సీతారాం కాయదే నువ్వు సార్ నీ यार मन में यार ए कहीं करे तू कहीं करे बिसोता है बैठ रे समय అయితే పొద్దున్నే ప్రెగ్నెంట్ అయిపోలా. నా భక్తితో నీ భార్య కూడా ప్రెగ్నెంట్ అవును. ఏం పెట్టే సమయ? ఆత్రంగా ఉన్నావు కదా, నీకు మగబిడ్డని ఇస్తున్నానులే. నాకు వద్దు సమయ మగబిడ్డలు. ఎలా? తాగేసి కొడతారు నా కొడుకులు. ఆడబిడ్డగల నాకు ఆడబిడ్డలా? అయితే ఆడబిడ్డని చాలా ఆతృత కలుగుతున్నా కాబట్టి నీకు ఆడబల సంతానం ఒకరిని ఇస్తున్నాను. ఎంతమంది? 2 ఒకరినే మానవా? వద్దు నాకు ఒకరైతే. ఎలా? ఫస్ట్ చెప్పింది నాకు 2 కల్లా. ఇంత కష్టకాలంలో 2 ఎందుకు? నీ మగం కష్టకాలము పద బాలబడి స్కూల్ ఒక్కో పెట్టకి 17 కోడిగుడ్లు 2 బిడ్డలకి 34 గుడ్లు. నెలంతా తిన్న 4 గుడ్లు మిగిలిపోతాయి. అమ్మ సాయంత్రం 90 వేసుకుని గుడ్లు పెట్టుకుంటే ఎట్టుంటుంది? మంచి మంచి నా కొడుకు సీతారాం కాయలు క్రేట్లు మొహేస్తున్నారు పాపం. అయితే బట్టలు పెడతా ఎక్కడరా కాంకురే तू नक्को आ रे तू कई ट्रिप बिसलता है शाम को बैठ रे కాదు మానవా, కోడిగుడ్ల కోసం పెట్టలా? ఇంకేం పెట్టల కోసమా? కోడిగుడ్లు ఆడబోతే నా బాధ. సరేలే. అలాగే నీకు 2 ఆడవాళ్ళ సంతానం ఇస్తున్నాను. పొద్దున్నేకి నా పెళ్ళం మళ్ళా ప్రెగ్నెంట్ అయిపోలా. అది ఎట్లా మానవా? ఎట్లా మానవంటే పాల ప్యాకెట్లు, ఖర్జూరకాయలు, కలకండ, బర్ఫీలు, సిక్కీలు. అవులే. ఆడవాళ్ళు బస్సు ఎక్కితే టికెట్లు ఫ్రీ. దైవోడు దిక్కు తెలియ గుర్తి బాధ్యతన్నారు బస్సులు ఆడంటే కాదు నిలపలా ఇక్కడ కూడా. అందుకే నువ్వు ఈ సమయం సాకు నేను నా కొడుకు. అలాగే అవుతుంది పో. ఆధార్ కార్డు తెచ్చుకోండి బాధ టికెట్ కోసం చల్లవుకా ఇప్పుడు. అలాగే మళ్ళా గర్భవతి ఉంది నీ భార్య. కోరిన కోరికలు ఇచ్చే మహానుభావుడు. అవును. వరం ఇచ్చావు, పెళ్లి చేసావు, పెండ్లాం వచ్చింది, బెట్లు వచ్చినారు, కోడిగుడ్లు వచ్చినాయి. నా పెండ్లాము బెట్లు కోడిగుడ్లు చూపించేసిపో. మగం పడదు అసలు పెట్టి కూడా. ఏంది మానవ ఇది? చూపించమ్మా నా పెండ్లాము. నా పెండ్లాం బెట్లు కూడా కోడిగుడ్డు పెట్టేసి వెళ్ళిపోసాను. ఎట్లా వచ్చావన్నమాట? గోరీ కట్టేసే సమయం నేను సాముల వాటే నిలేసావు. ఎవరైతే నా సొత్తు నాకు పెట్టేసిపోయా. మేము ఇంకా తెలివైన వాళ్ళములే. ఏమి? నీ పెండ్లాం బెట్లు మీ ఇంట్లో ఉంటారు పో. నా పెండ్లాం బెట్లు మా ఇంట్లో ఉండదా? అవును. మా ఇంటికల్లా నీకేం పని?
మా ఏంది ఇంటి మా? కల్లా నీకేం పనియా? నువ్వు దేవతలం కాబట్టి ఎక్కడైనా ఉంటాం. అయ్యా అవును, నా పెళ్ళం ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు సమయ. పండుకుంటుంది పో. సమయ ఆ. అలాగే ఇవే ముద్దు కానీ అవును. దేవాని దేవతలు అంటే మీతో మాకు పర్యాసం ఎందుకు సమయ? ఆహా. మీరు దేవాని దేవతలు. అవును. నాకు ఛానల్ నుంచి ఒక కోరిక ఉంది సమయ. ఏమిటి? అని చెప్పేసి వెళ్ళిపో. అడుగు. ఒత్తన్న చచ్చిపోయినప్పటి నుంచి వానే అంట. ఆ, ఈ పొద్దు కూడా డౌట్ గా ఇట్లా చేసినారు. అవులే. అయితే ఆ. మీరు దేవుడు కదా. అవును. నాకు ఛానల్ నుంచి సమయ కోరిక. ఏం కోరిక? దేవుళ్ళు పైన ఉంటారు కదా మీరు. ఆహా. ఈ మాటలు బట్టి వానలు పడతాయి కదా సమయ. అవులే. ఇట్లా వానలు పడినప్పుడు మీరు పైన ఉంటారు కదా. ఆ. బాత్రూమ్ ఆడగొచ్చుంటావా? అట్లాంటి కూడా అడుగుతారా దేవుళ్ళను? ఆ? నువ్వు అదే దేవత నిందా సరే. ఆ. నిజంగా దేవుడు అంటే ఇక్కడ నిజస్వరం ప్రజలు చూపించగలరా దేవా? ఏ విధము? యాన్న బిరే బిత్తులు చూపించావు, ఎగిరి పడి సస్తారు. ఎట్లా మానవా? ఉద్దర రూపము. ఆడమరాయుడా, తదివి నరసింహుడా, ఆడమరాయుడా, తదివి నరసింహుడా, ఎడైన వేడుమాన నిన్నేన మేలురా, ఎడైన వేడుమాన నిన్నేన మేలు. మగమ్మయ్య దేవుడు కాదు, నాశనం కాదు. ఏది గోళ్ళపల్లిక నాకు మాకు అన్నదమ్ముడు కల్లా నీకు ఎన్నో బాగా మన పెళ్లికి వచ్చిన చుట్టాల పెళ్లి ఉంటే వచ్చినోడు గమ్ముని వెళ్ళిపోయి తినేసి 100 రూపాయలు అవయసు వేసుకొచ్చి పాపం 1000 రూపాయలు మీట్లు తింటారు. మహానుభావుడు నరసింహస్వామి తమ్ముడు అంటే అంత సత్యమైన దేవతలు ఈ ప్రపంచంలో లేరు. మనం తప్పులు పట్టకూడదు. లోపల అక్కడ కదరా బదిరి ఎత్తుకున్నాడు. ఆడవాళ్ళు మెట్టోటి, మగవాళ్ళు మెట్టోటి సంకల్లో పెట్టుకునేది మహానుభావుడు. అంత కలియుగ దేవతలు అంటే మనకి అంత ఇది దేవుడు అంటే. ఇప్పుడు నా కొడుకు ఊరికే వాళ్ళు వచ్చి పట్టుకొని కొట్టి శనగ విరికేసి మీకు మహానుభావుడు. అంత సత్యమైన దేవతలు లేడు సమయ. ఈ మగమయ్య మన ఒక విషయం జరిగింది. మహానుభావుడు అత్త ధర్మ ప్రభువులు ఈ ప్రపంచంలో లేరు. తన కళ్ళకి డ్రామాకి పోయినాము ఇద్దరు. ఆరికే పోయినాము, ముందు బాద్షాప్ కడి పోయినాము, క్వార్టర్ ముందు తీసుకున్నాము, ఇద్దరు బీట్లో కూర్చున్నాము. గల్లాసులు కోసినా మధ్య ఆయనకు వచ్చి పోలీసు వాళ్ళు తాగేయండి రండి. సార్ మీ ముందర ఎట్లా తాగేది నువ్వేనన్నా? నేనేమో పోసుకొని తాగేస్తే అనా కొడుకైతే నాకేమన్నా. ఈ భయపడిపోయినాడు. తాగేసినా మీ స్పీట్ వేస్తారేమో, కర్ణాటక అయితే పట్టుకుంటామరా, ఆంధ్ర అయితే తీసి పెట్టేస్తామండ్రి. ఆంధ్రాది కదా ఏం భయం ఏం చెప్పి తాగేసి ఇద్దరు జ్యూసుల్లో కలుపుకొని ఎక్కండ్ర బండ్లండ్రి, ఎక్కండ్ర బండ్లని పోల్ చేసిన కాడి దొడుకొని బయరే. ఈయన కర్మ చూసిందల్లాడి ఎస్ఐకి, సార్ నేను వాలంటీర్ సార్, నా పెండ్లాం ప్రెగ్నెంట్ సార్, బుద్ధుంటి పని చేయండి సార్, నీ కాళ్ళు నన్ను భర్త నువ్వు ఏడో నేను బస్ స్టాండ్కి వేసేస్తా. బస్ స్టాండ్ లో బస్ ఎక్కినాడు, ఆ పక్కన వచ్చిందిలా. నేను ఊరికి 4000 నేను తినేసుకుంటే దేవుడంటే నాకు యాళ్ళే సమ్మి పెళ్ళి. మా అమ్మతో సార్ నేను వాలంటీర్ సార్ అంటాడా, నా పెండ్లాం ప్రెగ్నెంట్ సార్ అంటాడా, గుర్తుంటే పని చేయండి సార్ అంటాడా, నీ కాళ్ళు పట్టుకుంటా అన్నాడా. నువ్వు రోజు ఎక్కడ నీ కథ ఉంది. ఆహా ఆహా